చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నెల్లూరు జిల్లాలోని సెంట్రల్ జైలును హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా సందర్శించారు. జైలులో ఉన్న ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రత, ఉపాధి అవకాశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఉపాధి కల్పిస్తూ నెలకు 10,000 రూపాయల వరకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్న జైలు యంత్రాంగాన్ని హోంమంత్రి అభినందించారు. ముఖ్యంగా ఖైదీల పునరావాసానికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల పనితీరును ప్రశంసించారు. ఖైదీల సంస్కరణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, జైలును కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా మార్పు కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. చెప్పాలంటే ఒక మంచి వాతావరణంలో ఖైదీల తాలూకా దాన్ని ఏమంటారంటే వాళ్ళ పశ్చాత్తాపడి తిరిగి వాళ్ళ జీవన విధానం మార్చుకునేటట్టుగా మళ్ళీ తిరిగి వాళ్ళ శిక్ష ముగించుకుని బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు తమ జీవన విధానాలని సక్రమంగా చేసే విధంగా అక్కడ జైలు అధికారులు, అదేవిధంగా మొత్తం భద్రతా సిబ్బంది అందరూ కూడా చాలా బాగా వర్క్ చేయడం అనేది నేను కూడా గమనించుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెందో వాళ్ళందరూ కూడా పేస్టులు తయారు చేస్తున్నారు, షాంపూలు తయారు చేస్తున్నారు, కోకోనట్ ఆయిల్ ప్యాకింగ్ జరుగుతున్నాయి, ఐరన్ అంటే బీరువాలు తయారు చేస్తున్నారు, స్కూల్ బెంచెస్ కానీ